ప్రతిరోజు నేను పాలు తాగుతాను, పెరుగు తింటాను, ఆకుకూరలు తింటాను, రాగి కూడా తింటాను. కానీ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో నాకు కాల్షియం తక్కువగా ఉంది అని వచ్చింది. ఇది చాలామంది లేడీస్లో ఎదురవుతున్న ప్రాబ్లమే. మనం కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం ఒక్కటే సరిపోదు. ఆ కాల్షియాన్ని మన శరీరం అబ్జర్వ్ చేసుకొని మనకు ఎముకలకు అందించినప్పుడే కదా పూర్తి ప్రయోజనం ఉంటుంది. ఈ కాల్షియం లోపానికి మెయిన్ రీజన్ విటమిన్ డి. విటమిన్ డి కనుక మన బాడీలో తక్కువగా ఉంటే మన బాడీ కాల్షియాన్ని తీసుకోలేదు. మనం తిన్న ఫుడ్ నుండి మన బాడీ కాల్షియం తీసుకోవాలి అంటే విటమిన్ డి అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతిరోజు ఉదయం ఒక 15 to 20 మినిట్స్ సూర్యరశ్మిలో ఉండడం లేదా డాక్టర్ సలహాతో డి విటమిన్ టాబ్లెట్లు వాడడం మంచిది. ఇక రెండవది, మన బాడీకి మన ఎముకల బలానికి కాల్షియం ఒక్కటే సరిపోదు. మెగ్నీషియం, విటమిన్ కే వంటి ఇతర పోషకాలు కూడా చాలా అవసరం. అందుకని ఒకే రకమైన ఆహారం కాకుండా సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇక కాల్షియం లోపానికి మూడవ కారణం తరచుగా అసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకి కాల్షియం తగ్గుతూ ఉండవచ్చు. నాలుగవది, 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉమెన్స్లో ఎముకల బలం అనేది తగ్గుతూ వస్తుంది. ఇది మెనోపాజ్ దశ అవ్వడం వల్ల ఉమెన్స్లో ఈ టైంలో కాల్షియం లోపం, ఇతర విటమిన్స్ లోపం కూడా ఉండవచ్చు. ఇక నాలుగవది, మనం మన శరీరానికి కావలసిన వ్యాయామాన్ని చేయకపోవడం. కొద్దిగా బరువులు ఎత్తడం, యోగా లేదా ఏదైనా సరే వ్యాయామాన్ని చేయడం చాలా అవసరం. మనం ప్రతిరోజు కూడా మనకు కావాల్సిన ఆహారంతో పాటు స్ట్రెస్ని తగ్గించుకొని వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయడం చాలా అవసరం. ప్రతిరోజు ఒక 30 మినిట్స్ నడక లేదా యోగా, చిన్న బరువులు ఎత్తడం వంటి వ్యాయామం చేయడం చాలా అవసరం. ఎక్కువగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, సాల్ట్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఈ కాల్షియం లోపం అనేది ఉండవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే మెనోపాజ్ టైంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎముకలు అనేవి కొద్దిగా బలం తగ్గుతూ ఉండవచ్చు. ఈ టైంలో సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ స్ట్రెస్ని తగ్గించుకుంటూ శరీరానికి తగ్గ వ్యాయామాన్ని అందించడం చాలా అవసరం. మరి ఈ కాల్షియాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి తినాలి? పాలు, ఆకుకూరలు, రాగులు, టోఫు, బాదం వంటివి రెగ్యులర్గా తీసుకోవాలి. అంతేకాదు, మీకు తరచుగా కాళ్ళు నొప్పులు, కాళ్ళ వాపులు, తిమ్మిర్లు ఇలా ఉంటే ఒక్కసారి డాక్టర్ని కలిసి మీకు కాల్షియం లోపం ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవడం చాలా మంచిది. మీకు తప్పనిసరిగా అవసరమైతే మాత్రమే విటమిన్ డి, కాల్షియం ట్యాబ్లెట్లని అది డాక్టర్ సలహా మీదకు యూజ్ చేయండి. లేదా మీరు తరచుగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మీ హెల్త్ని మీరు రికవర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.